బీఆర్ఎస్ 3,17,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తే మీరు ఆ బ్యాలెన్స్ 2,40,000 ఎకరాలు వాస్తవానికి టనల్ పూర్తయింది, పంప్ హౌస్ పూర్తయింది. చేయాల్సిందన్నా పంట కాలువలు తవ్వడం, పిల్ల కాలువలు తవ్వడం. కాలువలు తవ్వే తెలివి కూడా లేదా? సబ్ స్టేషన్లు అయిపోయినాయి, పంప్ హౌస్ అయిపోయింది, మోటార్లు బిగించాం, ఎవ్రీథింగ్ అయిపోయింది కదా. కాలువలు తవ్వి నీళ్ళు ఇవ్వలేరా మీరు? అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టింది బీఆర్ఎస్, లాంగెస్ట్ టనల్ 50 కిలోమీటర్ల టనల్ పూర్తి చేసింది బీఆర్ఎస్, పంప్ హౌస్ నిర్మించింది బీఆర్ఎస్. కాలువలు తవ్వి కూడా రైతాంగం నీళ్లు ఇవ్వలేరా? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పట్ల చిన్నచూపు చూస్తా ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో దేవాదుల ప్రాజెక్టు మీద కనీసం 200-300 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. భూసేకరణ జరగడం లేదు, కాలువలు తవ్వడం లేదు. ఉన్న రైతాంగానికి ఉన్న ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది. పోయిన సంవత్సరం మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకుండా అట్ల నష్టం చేసిండ్రు. ఈ సంవత్సరం మళ్లీ ఇక్కడ దేవన్నపేట పంప్ హౌస్ లో మోటార్లు ఆఫ్ చేసినారు. భీమ్ గన్పూర్ లో 10 పంపులకు 5 పంపులే నడుపుతూ రైతాంగానికి ఇలా పంటలు ఎండబెడతా ఉన్నారు. రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఇలా దేవాదుల ప్రాజెక్టు బలైతా ఉంది. దేవాదుల ప్రాజెక్టు ఇవాళ మొత్తం నత్తనడిక నడుస్తా ఉన్నాయి పనులు. దేవాదుల ప్రాజెక్టు ఇవాళ మూలకు పడ్డది, పంపులన్నీ బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడతా ఉంది. బీఆర్ఎస్ హయాంలో మా 9.5 ఏళ్ల పాలన, అందులో 2 ఏళ్లు వరుస కరోనా వచ్చింది. కొత్త రాష్ట్రం, 2 ఏళ్ల కరోనా వచ్చిన 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ 48 లక్షల ఎకరాలకు ఆయకట్టించింది. 48 lakh acres, 17 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 31 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసినాం. 48 లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చినాం 9.5 ఏళ్లలో. మరి మీరు 2.5 ఏళ్లలో 4 లక్షల కన్నా ఇచ్చిండ్రా? అసలు ఏమైనా పని జరిగిందా ఈ 2.5 సంవత్సరాల్లో? ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రో? చెక్ డ్యాం కట్టిండ్రా, ఓ చెరువు తవ్విండ్రా, ఓ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రా, ఏమన్నా కొత్త ఆయకట్టించిండ్రా? మీరు వచ్చిన తర్వాత 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. 24 గంటల కరెంటు పోయి 12 గంటల కరెంటుకు వచ్చింది. ఎప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ యూరియా పడుతుండే, యూరియా బస్తాల కరువు వచ్చింది, చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. కరెంటు బాయే, రైతు బంధు బాయే, పంటల బీమా బాయే. ఉన్న ప్రాజెక్టు దేవాదు లాంటి ప్రాజెక్టులు కూడా నడపక పంటలు ఎండబెట్టే పరిస్థితి వచ్చింది. ఏంది మీరు రైతుల పట్ల మీ చిన్న చూపేంది? మేము 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం కదా, మరి మీరేం చేస్తున్నారు? ఈ 2.5 సంవత్సరాల్లో మీరు అసెంబ్లీలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సంవత్సరం 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, మొన్నటి సంవత్సరం 6 లక్షల ఎకరాలకు అన్నాడు. మరి 7.5 13 లక్షల ఎకరాలకు రావాలి, వచ్చిందా? 13 10 పైసలు అంటే 1,30,000 వచ్చిందా? పోనీ 10 పైసలు అసెంబ్లీలో చెప్పిన దాంట్లో 10 పైసలైనా ఆయకట్టించిండ్రా? టోటలీ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కొత్త ఆయకట్టు రాలేదు, కొత్త ప్రాజెక్టు కట్టలేదు, కొత్తగా చెక్ డ్యాం కట్టలేదు, కొత్తగా చెరువు కట్టలేదు. కానీ ఉన్న మోటార్లను నడపడంలో, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దానికి సాక్ష్యం ఇప్పుడు మీరే సాక్ష్యం. దేవన్నపేటలో 3కు 3 మోటార్లు బంద్ అయి ఉన్నాయి. అదేవిధంగా భీమ్ గన్పూర్ లో 10 మోటార్లకు 5 నడుస్తున్నాయి. అక్కడ మోటార్లు బంద్, ఇక్కడ మోటార్లు బంద్. ఏదో కట్ నీళ్లు పెట్టిన పొయ్యిలు ఉన్న దేవాలయ ప్రాజెక్టు నడపడంలో, రైతాంగానికి నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది, రైతులకు అన్యాయం చేస్తా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్ తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.